ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఈ రోజు ఒక క్రైస్తవునిగా ఎలా పోరాడాలో తెలుసుకుందాం. చూడండి, మనం యుద్ధంలో ఉన్నాం, మనం పోరాడతాం. అయితే మనం లోకం పోరాడడానికి పూర్తిగా వేరైన పోరాటాన్ని ఎలా పోరాడాలో తెలుసుకోవాలి. కోపంగా ఉండడం అనేది జవాబు కాదు. కోపం గురించి మాట్లాడుకుందాం. ఆశ్చర్యపోతారు ఎంతమంది ఈరోజు ఇక్కడున్న వారిలో కూడా యేసుని ప్రేమించే వారికి కోపంతో సమస్యలు ఉన్నాయంటే వాళ్ళకి కోపం, పగాద్వేషం అనేవి ఉంటాయి. ఎన్నో వేరువేరు కారణాలుగా అవి వాళ్ళు ఎంతకాలంగా ఉంటాయంటే అవి ఏమిటో కూడా వాళ్ళకి నిజంగా తెలియవు. ఇప్పుడు మనం కోపంతో డీల్ చేసే సమయం వచ్చింది. అదేమిటో చూడవలసిన సమయం. దాంతో ఎలా డీల్ చేయాలో. కోపం అనేది ఒక భావం. ప్రపంచంలోని ప్రజలు అసలు దాంతో సమస్య ఉందనే అనుకోరు. కనుక మనం దేని గురించైనా కోపం వచ్చిన ప్రతిసారి గిల్టీగా ఫీల్ అవుతూ ట్రాప్లో పడిపోతాం, ఇలా అనుకుంటూ నేనొక క్రిస్టియన్ని అయి ఉండి అలా ఫీల్ కాకూడదు అని. నాకు ఆ విషయంలో అనుభవం ఉంది. ఒక ఉదయాన బోధించడానికి వెళ్ళాలి. ఇది జరిగి చాలా ఏళ్ళైంది. నేను అప్పటికి ఇంకా మా సెంట్ లూయిస్ చర్చ్లో లేడీస్ మీటింగ్ని చేస్తున్నాను. దాదాపు 25 ఏళ్ల క్రితం దేవుడు నాకు బోధించిన పాఠాలకు కృతజ్ఞతలు. నా ప్రాణంలో ఆయన నాకు చూపించిన విషయాలు, వాటిని మీతో పంచుకోవడానికి ఎంతో కృతజ్ఞతలు. బహుశా మీకు పర్వతం చుట్టూ కొన్ని రౌండ్స్ని తగ్గించగలవు. సరే, డేవ్కి నాకు మధ్య వివాదం జరిగింది. నాకు బాగా కోపం వచ్చింది. చూడండి, కోపం ఇంకా బోధన రెండూ చేయాలంటే అంత బాగా ఉండవు. అంటే ఎక్కువసేపు లేదు, బహుశా 1 గంట నేను చర్చికి వెళ్ళి ఆ ఉదయం లీడ్ చేయాలి. అక్కడున్న 1000 మందిని నేను కోపంగా ఉన్నాను. గిల్టీగా ఫీల్ అయ్యాను కోపంగా ఉన్నందున. ఆ రోజు ఉదయం దేవుడు నాకు చూపించిన విషయం నా జీవితాన్ని మార్చివేసింది. ఏదో ఒకలా నేను చివరికి ఎఫ్సి 4వ అధ్యాయం 26-27 వచనాలతో ముగించాను. గుర్తులేదు. ఆ వచనం కోపానికి సంబంధించిందని తెలిసి నిరుత్సాహంతో వెళ్ళాను, లేక పరిశుద్ధాత్మ నడిపించాడు. గతంలో ఎన్నడూ చూడని దానికంటే వేరే విధంగా దాన్ని చూశాను. ఈరోజు మీరు దాన్ని మీ జీవితాలను మార్చగలిగేదిలా ఉండాలనే విధానంలో చూడండి. కోపంగా ఉన్నప్పుడు పాపం చేయకండి. ఎప్పుడు నిజంగా అక్కడున్న సందేశం అదే. మిగతా దాని వద్దకు 1 నిమిషంలో వెళ్దాం. అయితే నేను ప్రకటన పొందింది అక్కడే. అదిలా చెప్పలేదు, కోపం తెచ్చుకోకండి. ఇలానూ చెప్పలేదు. ఎప్పుడైనా కోపం వస్తే చెప్తుంది మీకు కోపం వచ్చినప్పుడు. మనందరికీ కొన్ని సమయాలుంటాయి కోపం వచ్చేవి. అవి తప్పనిసరిగా అంతా తప్పైనప్పుడే కాదు. అంటే కొన్నిసార్లు తప్పవచ్చు, ఎవరిదో తప్పు కాకపోయినా కూడా దేని గురించో మీకు కోపం రావచ్చు. అయితే దాని అర్థం ప్రజలు గాయపరిచినప్పుడు, వాళ్ళు స్వార్థంగా ఉన్నప్పుడు, స్వయం కేంద్రితమై మన పట్ల ఏదైనా చేసినప్పుడు, సరిగా ప్రవర్తించుకున్నా, మన గురించి మాట్లాడినా మనకు కోపం వస్తుంది. కనుక కోపం రావడం అనేది సమస్య కాదు. అయితే అది వచ్చాక దాంతో మీరు ఏం చేస్తారన్నదే. చూడండి, ఒకవేళ ఒక జీవితపు సందేశం ఉంటే, అంటే కొన్నిట్లో ఒకటి ప్రజలకు వదిలి వెళ్ళాలనుకునేది. నా జీవితపు సందేశాల్లో ఒకటి దేంతో అయితే క్రీస్తు శరీరంపై ప్రభావాన్ని చూపగలనని ఆశిస్తానో, అది ఎలా ఫీల్ అవుతామో దాని గురించి ఏమీ చేయలేము, కానీ ఎలా ప్రవర్తించాలో చేయగలరు. నేనేదో ఫీల్ అయినంత మాత్రాన దాని అర్థం ఫీల్ అయిన దాని ప్రకారం ప్రవర్తించాలనేం లేదు. ఒకవేళ నేను అదైవికంగా ప్రవర్తించేలాగాని చేస్తే, ఒకవేళ ఏదైనా ఫీల్ కాకుంటే దాని అర్థం ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలనేం లేదు. మనకు భావాలు ఉంటాయి, అయితే వాటికి మనపై అధికారం ఉండకూడదు. మనకు భావాలుంటాయి, అవి చంచలమైనవి. వద్దు అనుకున్నప్పుడు వస్తాయి, కావాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోతాయి. ఏం చెప్తున్నానో అర్థమైందా? బాయ్ మ్యాన్ ఆదివారం రాత్రి డిన్నర్ తర్వాత డైట్ చేయాలనిపించవచ్చు, 50 కిలోలు తగ్గాలని.
తెలుసా ఏం మాట్లాడుతున్నాను? సోమవారం ఉదయాన్నే నిన్న రాత్రి ఫీల్ అయినంతగా దాని గురించి ఫీల్ కాకపోవచ్చు. అప్పుల నుంచి బయటపడాలని ఫీల్ కావచ్చు. అదే సమయంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలని అవ్వచ్చు. ఇంటిని శుభ్రం చేయాలనిపించవచ్చా? అయినా మంచం మీద పడుకుని ఉండాలనిపిస్తుంది కనుక. చూడండి, భావాలు అనేవి లోతైన ఉద్దేశాలు. వాటిని నమ్మలేము. ఎలా ఉంటాయో చెప్పలేము. కొన్నిసార్లు అవి మంచిగా ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. కనుక వాటి మీద ఎక్కువ గమనాన్ని ఉంచకూడదు, లేదా మిమ్మల్ని సమస్యలో పడేసుకోకూడదు. కొన్నిసార్లు అనిపిస్తుంది మన శరీరంలో కలిగే భావాలన్నిటి మీద ఎంత తక్కువ గమనాన్ని ఉంచితే బహుశా అంతగా ఆత్మలో ఫీల్ అయ్యే దాని మీద గమనాన్ని ఉంచుతామని. మన భావాలను, మన శారీరకమైన భావాలను మనపై అధికారం చేయనివ్వకూడదు. చూడండి, నేను ఇంకా దేవునిలో అంత బలంగా లేనప్పుడు నేనొక క్రైస్తవురాల్ని, అయినా నేను చేయాలనిపించినవే చేస్తుండేదాన్ని. ఎవరైనా నాకు కోపంగా అని తెప్పిస్తే కోపం వచ్చేది. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాలనిపిస్తే అలానే చెప్పేదాన్ని. వారి గురించి మాట్లాడాలనిపిస్తే మాట్లాడేదాన్ని. ఒకవేళ వాళ్లకు దూరంగా ఉండాలనిపిస్తే 3 వారాలు నా జీవితంలో అలా కూడా చేశాను. అయితే నేను ఎంతగా క్రీస్తులో ఎదిగానో, ఎంతగా ఆయన వాక్యాన్ని అర్థం చేసుకున్నానో, అంతగా తెలుసుకున్నాను ఏమనంటే నా ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉంటే అలా ప్రవర్తించక్కర్లేదు అని. ఆ ఫీలింగ్స్ వెళ్ళిపోతే బాగుండనుకునేదాన్ని. అయితే ఎల్లప్పుడూ పోయేవి కాదు. కనుక తప్పనిసరిగా నా ఫీలింగ్స్ని దేవుడు మార్చడు, ఆయన నన్ను మారుస్తాడు, వాటికంటే ఎక్కువ బలంగా ఉండగలిగేలా. దేవుని బిడ్డల్లా మనకు ఏదైనా కావాలి అంటే మన వ్యతిరేకత అంతా పోవాలని ప్రార్థించడం మానివేయాలి. ప్రజల సమస్యలు పోవాలని పౌలు ఎన్నడూ ప్రార్థించలేదు. బైబిల్లో ఎక్కడా లేదు ప్రజల సమస్యలు పోవాలని పౌలు ప్రార్థించాడని. మంచి టెంపర్తో పాటు ఏది వచ్చినా సహించాలని ప్రార్థించాడు. వాళ్ళకి ఆత్మ నిగ్రహం ఉండాలని ప్రార్థించాడు. క్రమశిక్షణ, వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నా సరే అది జరగడం లేదన్నట్లుగా అలానే ప్రవర్తించాలని. కనుక మనకది ఒక పెద్ద సవాలు. ఎందుకంటే ప్రజలకు ఎలా ఫీల్ అవుతామో చెప్పడం మనకిష్టం. ఫీల్ అవుతున్నా కావడం లేదు, అవుతున్నా కావడం లేదు, అవుతున్నాను. నేనెలా ఫీల్ అవుతానో చెప్పనా? అవును, చూడండి, అంటే బహుశా మనం మన ఫీలింగ్స్తో టచ్లో ఉండాలి, మన ఫీలింగ్స్ని సొంతం చేసుకోవాలి. అయితే మనపై అవి అధికారం చేయడానికి ఏమాత్రం ఒప్పుకోకూడదు. ఇప్పుడు దీని గురించి మీరు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల జీవితాల్లో ఇదొక పెద్ద సమస్య. మీకు తెలుసా, మీరు కానీ మీ భావాలకు మీపై అధికారం ఇవ్వకుండా ఉండగలిగితే అవి బలహీనపడతాయి మరింతగా. ఎందుకంటే ఏదైనా సరే మీరు పోషిస్తేనే బ్రతుకుతుంది. కనుక విషయాలను చంపాలి అంటే వాటిని పోషించడం మానేయండి, వాటికి లోబడకుండా ఉండండి. అప్పుడు మీపై అధికారాన్నవి పోగొట్టుకుంటాయి. అప్పుడు గతంలో ఏదైతే కష్టంగా ఉండేదో అది ఇప్పుడు అలా ఉండనే ఉండదు. కనుక అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. ఎల్లప్పుడూ వాటి గురించి ఏమీ చేయలేము. అయితే భావాల ప్రకారంగా ప్రవర్తించకూడదు. మనకు గాని అది వాక్యానికి వ్యతిరేకమని తెలిస్తే నన్ను నమ్మండి, మీకు ఉచిత చిత్తం ఉంది, ఎంపిక చేసుకోగలరు. మీకు ఉచిత చిత్తం ఉంది, మీరు ఒక ఎంపిక చేసుకోగలరు అన్నాను. మీకు ఉచిత చిత్తం ఉంది, ఎంపిక చేసుకోగలరు. ఆత్మ నిగ్రహం అనేది మనకివ్వబడ్డ ఆత్మఫలం కంట్రోల్ చేసుకోవడానికి సహాయపడేలా ఎవరిని చూసారు? ఎంత తెలివైన వారు! కనీసం ఇటువైపున్న ఈ భాగం వారు. దాన్ని మళ్ళీ చెప్దామా? ఆత్మ నిగ్రహం అనేది మనకి ఇవ్వబడ్డ ఆత్మఫలం కంట్రోల్ చేసుకోవడానికి సహాయపడేలా ఎవరిని? ఆల్ రైట్, మీరు టెస్ట్లో పాస్ అయ్యారు. కనుక మనం వదిలించుకోవాలి. నేనేం చేయలేను, అది చాలా కష్టం అనేదాన్ని.
ఇప్పుడు ఒప్పుకుంటాను ఏమనంటే మీరు గాని మీ ఫీలింగ్స్‌ని రానిస్తే, ముఖ్యంగా కోపాన్ని, దాన్ని ఎక్కువగా చేసుకుంటే, అప్పుడు బహుశా మీరు గాని కంట్రోల్ చేసుకోలేని స్థితికొస్తారు. అందుకనే మనం విషయాలను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి. అవి జరగడం ఆరంభించగానే. ప్రతి ఆలోచనను బంధించాలి అది మన మనస్సులో దుర్గాలుగా అవ్వకముందే. అపవాది రాకతోనే అతన్ని ఎలా ఎదిరించాలో, ఆరంభంలోనే అపవాది శోధించడము ఆరంభించగానే అప్పుడే మీరు పాపానికి దూరంగా ఉండాలి. కమాన్ దాంతో మీరు 3 వారాలు ఫ్లర్ట్ చేసి దాంతో చిక్కుకుపోమని ఆశిస్తూ ఉండకూడదు. పర్వతపు దారిలో క్రిందకి నడిచే చిన్నపిల్ల ఉండకండి. దారిలో ఒక పాము పడుకుని ఉండడం చూసి అది చాలా చల్లగా ఉంది, తనని పైకి తీయమని వేడుకుంటే నన్ను తీసి నీ కోట్లో లోపల పెట్టుకుంటావా, చాలా చలిగా ఉంది. ఆ మంది నేను అలా అసలు చేయను. పామంది ఓ ప్లీజ్ నన్ను పైకి తీయి, చలిగా ఉంది, నన్ను నీ కోట్లో పెట్టుకోవా. సరే ఆమె దాన్ని తన కోట్లో పెట్టుకుంది. కాసేపు తర్వాత అది కాటేసింది. ఆమె అంది ఎందుకు కాటేశావు. పామంది నన్ను తీసినప్పుడు నీకు తెలుసుగా నేనేమిటో. మనం స్లోగా వెళ్దాం పర్వాలేదు. చూడండి మీరు ఒక్కసారి సడన్గా వ్యభిచారపు ఎఫ్ఐఆర్లోకి దిగరు. అది ఫ్లర్టింగ్తో మొదలవుతుంది. అదంతా మొదలయ్యేది మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఏమాత్రం మీరు కాదు మీరు కాదు మీరు కాదు, అది ఒకదాని నుంచి మరో దానికి వెళ్తుంది. ఒక కాఫీ నుంచి టిఫిన్ చేయడం, లంచ్ చేయడం, తర్వాత అతనితో మీ సమస్యల గురించి చెప్పడం, ఎంత విషాదకరమైన జాలికరమైన వివాహము. ఏదేమైనా చూడండి, ఇది ప్రోగ్రాం లేదు అయితే. చూడండి మనం కానీ ఒకవేళ అంటే తెలుసా మీరు ఈ సామెత వినే ఉంటారు, మొక్కై వంగంది మానే వంగుతుందా. చూడండి అది నిజంగా మనము ఎంత త్వరగా అయితే అంత మంచిది, ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. మీకు కోపం వస్తుందని అనిపించగానే ఎంత త్వరగా ఇలా అంటే లేదు నేను ఇలా జీవించను. చూడండి కోపం దాన్ని కంట్రోల్ చేయకపోతే మీ ప్రాణానికే విషం. నాకు ఈరోజు ఈ పదం గుర్తుకొచ్చింది కనుక అది ఇంకా ఎంతో దూరం లేదనుకుంటాను. అయితే బహుశా మనం పగ, ద్వేషం, కోపాన్ని రానిస్తే మన లోపల లోతుగా కోపం నాటుకుని పోయి ఉంటుంది. అది నిజంగా ఆత్మికమైన ఆత్మహత్యే. దాని అర్థం మీ రక్షణ పోతుందని కాదు, కానీ అది దేవుడు మీ జీవితంలో చేయాలనుకున్న ప్రతిదాన్ని చంపేస్తుంది. కోపం దేన్ని సాల్వ్ చేస్తుంది? ఆ రోజు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను. దేవుడు నన్ను ఎఫెసీ 4:26-27కి తీసుకువెళ్ళినప్పుడు కోపంగా ఉండండి కానీ పాపం చేయకండి. కనుక గుర్తించాను కోపంగా ఉండడానికి మార్గం ఉందని దేవుడు చెప్తున్నాడు. అయితే పాపం చేయవద్దు. అదేమిటంటే కోపం గురించి ఏం చేస్తారన్న దాని విషయంలో అది మిమ్మల్ని మేనేజ్ చేయడానికి ముందు ఒక నిర్ణయం తీసుకోమని. తర్వాత వచనం చెప్తుంది మీలో ఎంతమంది కోపం వస్తుంది. సరైన వాళ్ళే వచ్చారని తెలుసుకోవడానికి అడిగాను. నా సందేశాన్ని మార్చుకోవాలో వద్దో తెలియలేదు. కోపపడ్డి కాని పాపం చేయకండి. 26వ వచనం సూర్యుడు అస్తమించు వరకు మీ ఆగ్రహాన్ని ఉద్రేకాన్ని ఉంచుకోకండి. కోపము నిలిచి ఉండకూడదు. ఉదయాన్ని కానీ మీకు కోపం వస్తే రోజంతా ఉంది. అయితే పడుకునే వరకు ఉంటే సమస్యలో పడ్డట్లే. జోకులు పక్కన పెడదాం. నిజంగానే ఇక్కడ వచనం చెప్తుంది మీకు కోపం వచ్చినప్పుడు, అన్యాయం ఉన్నప్పుడు కోపం వస్తుంది, అది పాపం కాదు. అయితే దేవుడు అంటున్నాడు మీ యుద్ధాలు చేయడానికి నా దగ్గర మెరుగైన మార్గం ఉంది. ఒక క్రైస్తవుడిగా ఎలా పోరాడాలో బోధిస్తా. రక్షణ పొందకముందు మీరు ఏం చేసి ఉండేవారో దానికి బదులుగా ఆ కోపాన్ని మీపై అధికారం చేయనిచ్చి మీ నోటి నుంచి విషతుల్యమైన మాటలన్నీ అనడానికి బదులుగా ఇలా అనవచ్చు, దేవా సహాయం చేయి. సహాయం నాకు తెలిసి ఇది నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదని, ఇది తప్పని తెలుసు. అయితే దీనిపై స్పందించును, నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఈ పరిస్థితి నువ్వే చూసుకుంటావని నమ్ముతున్నాను. మనకు ఎంపిక ఉంది.
థ్యాంక్ గాడ్ మనల్ని మనం కేర్ తీసుకోనక్కర్లేదు. కమాన్, కొంతమంది ఆ విషయం నుంచి విడుదల కావాలి. విడుదలయ్యి ఒక రిటైర్మెంట్ పార్టీని ఇవ్వండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా తమని తామే ఎల్లప్పుడూ రక్షించుకోవాలనుకుని అలసిపోయిన వారు? మీకేదో చేసిన వాళ్ళంతా తిరిగి మీకు వెల చెల్లించాలని ట్రై చేస్తూ, లేదా వాళ్ళు మీకు ఇవ్వని దానికి? ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఎవరో ఉండి ఉంటారు, లేదా టీవీని చూసేవారిలో చాలా కాలంగా కోపంగా ఉన్నవారు, ఇలా అనడానికి సిద్ధంగా ఉన్నవారు, ఇకపై నేను కోపంగా జీవించను. ఎన్నో సరైన కారణాలకు ఎంతో కోపంగా ఉన్నాను. కోపం ఎంతో సరైందే. కోపంగా ఉండడానికి నిజంగా సరైన కారణం ఉంటుంది. అయినా యేసు అంటున్నాడు, మీకు ఆ హక్కు లేదు, మీరు ఆ విధంగా జీవించాలని కోరుకోను. నా వద్ద మంచి పథకం ఉంది. ఒక క్రైస్తవుడిగా ఎలా పోరాడాలో నేను బోధిస్తాను. ఆమేన్. కోపడ్డి కానీ పాపం చేయకడి. మీ ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. అటువంటి ఏ అవకాశాన్ని ఇవ్వకండి. మనం కోపంగా ఉన్నప్పుడు అపవాదిని బాహాటంగా ఆహ్వానిస్తున్నాం. అతడు వచ్చి మన జీవితాల్లో నాశనాన్ని కలగజేయడానికి. దేవుని వద్ద మంచి పథకం ఉంది. కోపం అనేది అపాయానికి కొంచెమే దూరంగా ఉంది. యాంగర్కి ముందు ఒక డీ పెడితే డేంజర్ అవుతుంది. మీకు విషయం చెప్పనా? మనం కోపం నిండిన ప్రపంచంలో జీవిస్తున్నాము. జరుగుతున్న హింసను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలోని హింస ఎలా పెరిగిపోతున్నదో. అంటే మనం విషయాల గురించి విన్న న్యూస్ కూడా కేవలం ఈ వారంలోనే. పొడవడాలు, షూట్ చేయడాలు, యవ్వనస్తులు బీచ్ల వద్ద చేసే ఆగడాలు, అరెస్ట్ చేయబడేవారు, అలాగే వాళ్ళు సెల్ ఫోన్స్లో ఆడే ఆటలు, వాటితో చేసుకునే ఆత్మహత్యలు, అన్ని రకాల హింసాత్మకమైన ప్రవర్తనలు. మనం ఏమో ఇలా అంటూ ఉంటాం, అసలేం జరుగుతుంది? నేను అనుకుంటాను, దేవుడు నాకు చూపించిన వాటిల్లో ఒకటి నిజంగానే మనకు అది తెలుసు. చూడండి, మన సమాజంలో నీతి అనేది చాలా తగ్గిపోతుంది. ఇక ఎక్కడైనా సరే అది మనం దాన్ని ఇలా చెప్పుకుందాం, ఎంత తక్కువ నీతి ఉంటే అంత అరాజకం పెరుగుతుంది. ఎక్కువ హింస, అంత ఎక్కువగా క్రైమ్, అంత ఎక్కువ మంది అక్రమాలు చేయడం. అంటే ఈనాడు ప్రపంచమంతటా జరిగే పూర్తి నాన్సెన్స్ అంతా, అంటే దేవుని ప్రతిదాని నుంచి తీసివేయాలని ట్రై చేయడం నిజంగా, అంటే అది కనీసం అదైవికమైందే కాదు, ఎంతో డేంజరస్ కూడా, అత్యంత డేంజరస్. ప్రజలు ఏదైనా మంచిని ఆశించేది ఉండాలి, మార్పు అనే నిరీక్షణ ఉండాలి. మీరు కానీ దేవుడు లేడని నమ్మితే అప్పుడు నిరీక్షణే ఉండదు, ఏమీ ఉండదు. నేనేమనుకుంటాను తెలుసా మీకు? ఇది ఈ వారంలోనే అనిపించింది. అయితే నేను నమ్ముతాను, ఈ ఘోరమైన హింసాత్మకమైన కార్యాలను చేయించే వారందరూ కూడా బహుశా వాళ్ళంతా కోపం ఉన్నవారే, నిరీక్షణ లేనివారే. వాళ్ళకి అసలు తమ యుద్ధాలను ఎలా గెలవాలో తెలీదు. వారికి సహాయం చేసేవారు ఎవరూ ఉండరు, మాట్లాడడానికి వారికి ఎవరూ తెలీదు. విషయాలు తప్పని వారికి తెలుసు, అంతే వాటి గురించి కోపంగా ఉంటారు. వారిలో చాలామందికి బహుశా ఏవో జరిగి ఉంటాయి. అయితే వారికి దేవుడు తెలియనందున వాళ్ళకి దేవుడు ఎలా వారి యుద్ధాలను పోరాడగలడో తెలియదు. అప్పుడు వారికి మరింత కోపం మరింతగా వస్తుంది. ఆ కోపం పగ, ద్వేషాలుగా మారి తర్వాత క్షమాపణలేమికి వస్తుంది. ఆ తర్వాత అది ఆగ్రహంగా మారుతుంది. తర్వాత అది ఉంటుంది. ఇశ్రాయేలు శత్రువులు ఎన్నోసార్లు బైబిల్లో చెప్తుంది ఏమనంటే, వారి శత్రువులు వారికి భయపడ్డారని. ఎందుకంటే వారి మీద దేవుని హస్తం ఉన్నందున. కనుక మనం నిశ్చయంగా చూసుకోవాలి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి రిలీజన్ ఉండడం కాదని, మనకి ఫుల్గా అగ్ని లాంటి కదిలించబడే సంబంధం ఉండాలని దేవునితో. దాని అర్థం ఏమిటంటే, చెప్పేది వినండి, దాని అర్థం మనం ఆటలు ఆడడం మానివేయాలి. ఒక క్రైస్తవుడిగా ఉండలేని వానిలా ఉండకుండా మనం విషయాలను దేవుని విధానంలో చేయడం గురించి గంభీరంగా ఉండాలి. ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుంది ఏమనంటే, అంగీకారం కాదని కోపం గల క్రైస్తవునిగా ఉండడం అనేది ఒక ఆక్సిమరాన్ అని.
అది ఏమాత్రం కలిసి వెళ్ళదు. మీరనొచ్చు నాకు కోపం లేదా, చూడండి కోపం లేకుంటే ధనిలైన వారిలో ఒకరే, ఈ విషయం తెలుసుకోండి. మీరనవచ్చు మీకెలా తెలుసు, మీకు తెలియదా కోపం ఉందని. నేను ఈ పని చాలా కాలంగా చేస్తున్నా. అంటే ఇదేమీ నేను ఇక్కడికి మొదటిసారి రావడం లేదు. అలాగే నేను ఎన్నడూ ఒక్కసారి కూడా కోపం మీద బోధించలేదు. అలాగే పగ, కోపం, ద్వేషం, క్షమాపణలే మీ కోట్లాట్ల మీద ఎన్నడూ ఒక్కసారి కూడా. తర్వాత సెషన్ చివర్లో ఎంతమంది వాటితో ప్రస్తుతం సమస్యలు ఉన్నాయని అడగడం, వారికి ప్రార్థన అవసరమో, వాళ్ళు వాటన్నిటికీ దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారా అని. అలాగే ఎన్నడూ అలా అన్నప్పుడు 70-80% వరకు అక్కడ ఉన్న వారందరూ లేచి నిల్చుంటారు. కనుక మనకు చాలామంది కోపం గల క్రైస్తవులు ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి, శాంతి అనేది లేని చోట శక్తి ఉండదు అని. శాంతి లేని చోట శక్తి ఉండదు. యేసుకి తుఫాను మీద శక్తి ఉంది, ఎందుకంటే ఆయన లోపలికి తుఫాన్ని రానివ్వలేదు. కనుక ఈరోజు రేపు మాట్లాడుకోవడానికి చాలా విషయాలున్నాయి. కోపం మనతో డీల్ చేయడానికి బదులుగా దాంతో మనం డీల్ చేయడం గురించి. ఈ యాంగర్ అనేది డేంజర్కి ఒక్క అక్షరం దూరంలో ఉంది. యాకోబు 1:19-20. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వింటకు వేగిరపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడునై ఉండవలెను. బైబిల్ చెప్తుంది దేవుడు కోపించుటకు నిదానించువాడని. ఎందుకనగా నరుని కోపము, ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కనుక వేరుగా చెప్పాలంటే కోపం అనేది ప్రవర్తించడానికి సరైన విధానం కాదు. నేను ఇప్పుడు చెప్పేది వినండి, మీ సమస్యల పరిష్కారానికి కోపం సరైన మార్గం కాదు. ఇక్కడ ఒక్కరూ లేరు ఎన్నడైనా కోపంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకున్నవారు. కోపం ఎన్నడూ దేన్ని బాగు చేయదు. ఇద్దరు కోపం గల వాళ్ళు అర్చుకుంటూ ఉంటే నిజమైన సమస్య అక్కడే వస్తుంది. వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండాలి. మనకు కోపం తెప్పించడానికి అసాధ్యమైన వారిలా ఉందాం. అవును, కాదు, బహుశా. నాకు తెలుసు అది అసాధ్యమని, ఎందుకంటే నాకు కోపం త్వరగా వస్తుంది. నాకంటే ఎక్కువ నాకు కోపం ఉండేది. కొన్నిసార్లు దాని గురించి మాట్లాడేదాన్ని, కొన్నిసార్లు నా లోపల ఏదో గుచ్చుకున్నట్లు ఉండేది. కోపం వచ్చినప్పుడు స్పష్టంగా లేకుంటే ఒకటి ఎక్స్ప్లోడ్ అవుతాం లేదా ఇంప్లోడ్ అవుతాం. ఒకటి మనసులో విరిగిపోతాం లేదా ఎవరి మీదైనా విరుచుకు పడతాం. ఇక చాలాసార్లు అయితే మీ కోపంతో సంబంధం లేని వేరే వారి మీద కోపాన్ని తీర్చుకుంటారు. చూడండి, మనం ఇలాంటి విషయాన్ని అర్థం చేసుకుని సమస్యలను తీసివేసుకోకుంటే ఆఫీస్లో ఒకరి మీద కోపం వస్తుంది, ఎందుకంటే తనకి అర్హత ఉన్న జీతాన్ని పెంచలేదు కనుక. ఇంటికి వెళ్ళి ఆ కోపాన్ని భార్యాబిడ్డల మీద తీస్తారు. అలా ఎప్పుడు జరుగుతుంది ఎక్కువగా, చాలా వరకు అది ఎందుకంటే మన కోపానికి బాధ్యత తీసుకోం కనుక, ఒప్పుకోం దీని గురించి కోపంగా ఉంది, నేను సరికాదు కనుక నాకు కోపంగా ఉంది, అది న్యాయం కాదు, జీతం పెంచడానికి అర్హుడినా అయితే దేవా ఇప్పుడు దీన్ని నీకు ఇస్తున్నాను అంటే మీకు అనిపిస్తుందా దేవుడు చేసిన దానికంటే త్వరగా మీ జీతాన్ని పెంచుకోగలరని? దేవుడు మనకి ఏం చేయగలడో ఐడియా కూడా లేదు. ఒకవేళ ఆయన్ని చేయనిస్తే, మనం ఆయన్ని కానీ చేయనిస్తే దేవుడు మనకి ఏం చేయగలడన్న ఐడియా కూడా మనకు లేదు. అయితే మనం కోరుకున్నది మనం పొందలేమన్న భయం మనకుంటుంది. నేను కోరుకున్నది దేవుడు కానీ ఇవ్వలేకపోతే దాన్ని కోరుకునే అవసరం ఉండదు. మీరు కోరుకున్నది కానీ దేవుడు ఇవ్వకుంటే దాన్ని కోరుకునే అర్హత మీకు లేదు. అది కావాలి అనుకున్నంత మాత్రాన దాని అర్థం పొందడానికి సరైందనేం కాదు. కనుక ఎంత లోతుగా దేవునితో సంబంధంలోనికి వెళ్తే అది చేస్తాడన్న ఆయన నమ్మగలరు. తెలుసుకోండి, ప్రపంచంలో ఎవరు అపవాది కూడా, ఏ మనిషి కూడా దేవుడు మీకు ఉండాలనుకున్న దాన్ని మీ నుంచి తీసుకోలేరు. మనం సామెతల్లోని 3 చోట్లను చూద్దాం. సామెతలు 15:18. ముక్కోపి కలహాలు రేపుతాడు, అయితే ఓర్పు గలవాడు వివాదాన్ని శాంతపరుస్తాడు. సామెతలు 16:32. త్వరగా కోపగించుకొని వాడు బలాఢ్యుడి కంటే
శ్రేష్ఠుడు పట్టణాన్ని వశం చేసుకునేవాడి కంటే మనసును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు. తెలుసా, సొంత మనసును అదుపులో ఉంచుకోవడం అంటే ఏమిటో? ఈ పూర్తి విషయం మీతో మాట్లాడుతున్నది ఆత్మ నిగ్రహం గురించే. మనకొచ్చే ప్రతి ఫీలింగ్స్ని అనుసరించడం కాదు. కమాన్, ఈరోజు నిజాయితీగా ఉందాం. ఎంతగా మీ మనస్సుపై అధికారం చేస్తున్నారు? ఎంతగా మీ శరీరం పైన, భావాలపై అధికారం చేస్తున్నారు? మీ మాటలపైన, ఆలోచనలపైన, ఫీలింగ్స్ పైన అవి ఎంతగా మీపై అధికారం చేస్తున్నాయి? మనం ఉన్న చోటు ఇదిగో ఇదే. బ్లాక్ బోర్డ్ మీద ఎదగడానికి ఉన్న తరువాత విషయంలా ఉంది. ఏ కారణం లేకుండా ఇక్కడికి వచ్చామని అనుకోకండి. నేను పర్సనల్గా ఎలా ఉంటానో చూడడానికి రాలేదు. ఏమో వచ్చారేమో, అయితే దేవుడు దేనికోసం లోపలికి రానిచ్చినా అది నాకు బాగానే ఉంది. రాబోయే యుద్ధం కోసం మనం సిద్ధంగా ఉండాలి, మనం రెడీగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, ప్రభువు రాకడ రోజున ప్రజలంతా తమ తమ పనులు చూసుకుంటారని. అదేదో ఎప్పట్లానే అంతా మామూలుగానే ఉన్నట్లుగా. అయితే సడన్గా రాత్రిపూట వచ్చే దొంగల క్రీస్తు రాబోతున్నాడని, ఏడుపులు, పళ్ళు నూరటాలు ఉంటాయని. మనం విషయాలను అట్లా ఉంచేయకూడదు. యేసు తిరిగి వచ్చినప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉండను. అయితే ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఉన్న చోటు కంటే ఎంతో ముందుకు వెళ్ళాలి. బహుశా దేవుడు మనం పర్ఫెక్టో కాదో అన్నది పట్టించుకోడు. మనల్ని పొందినప్పుడు ఆయనకు ముందే తెలిసి ఏం పొందుతాడో. అయితే ఒకటి చెప్పనా, దేవుడు మనం ముందుకు సాగడం చూడాలంటాడో, ఆయనలో ఎదగడం గురించి మనం గంభీరంగా ఉండాలని, ఆయన విధానంలో పనులు చేయాలని. యేసు నూతన జీవితాన్ని ఇచ్చాడు. పాత స్వభావాన్ని వదిలివేసి నూతన స్వభావాన్ని ధరించాలంటాడు. మీరది చేయగలరు. అయితే అలా చేయాలని కోరుకోవాలి, అలా కోరుకోవాలి, కావలసినంత వెళ్ళని చెల్లించాలని. సామెతలు 22, 24, 25 ఇలానే చెప్తాయి. కోపం రెచ్చిపోయే మనిషితో సావాసం చేయకు. చేసుకుంటే అతడి విధానాలు నేర్చుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంటావు. ఈనాడు ప్రపంచంలో ఎంతమంది కోపం గలవారున్నారు? ఇప్పుడు కొంతమంది చాలా కాలంగా కోపంతో ఉన్నారు. వాళ్ళకి అసలు తెలియనే తెలీదు కోపంతో ఉన్నారని. వాళ్ళెంతో కఠినంగా నిందించేవారుగా, నెగిటివ్గా, విమర్శకులుగా అవుతారు. చాలామంది నిరాశలో ఉంటారు. డిప్రెషన్కి మూల కారణం అదే. అందరూ కాదు, కానీ కొంతమంది జీవితాల్లో పరిష్కరించబడిన ఈ సమస్యలు ఉంటాయి. తెలుసా, నా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డందుకు ఎంతకాలం కోపంతో ఉన్నానో నాకు తెలియదు. ఆ విషయం గురించి కోపంగా ఉన్నాను అని. అయితే ఎప్పుడైనా సరే మీరు పొందడానికి హక్కున్నది ఏదైనా మీ నుంచి తీసివేయబడితే, మీకు కానీ తండ్రి లేకుంటే, తల్లి కానీ లేకుంటే, లేదా మీ పేరెంట్స్లో ఒకరు తాగుబోతైతే, లేదా ఏదైనా సమస్య ఉన్నా, దేని నుంచో మీరు మోసం చేయబడ్డారు, మీలోని ఏదో ఒక భాగం అంటుంది అది న్యాయం కాదు. చాలా కాలం ప్రపంచ విధానం అనుకున్నాను. కోపం ఉండేది, కఠినంగా, మూర్ఖంగా. నన్ను ఎవరు మోసం చేయలేరు, నేనేం చేయాలో చెప్పకూడదు. అలా ఒక క్రిస్టియన్గా ఉండడానికి ట్రై చేశాను. దేవుడంటే ప్రేమే. అయితే ఆయనతో ఇలా అనగలిగేంత గంభీరంగా ఉండలేదు. నేను ఇది నీ విధానంలో చేస్తాను. నేను అనుకోవడం, క్రీస్తు శరీరానికి ఏదైనా లాభకరంగా ఉండడానికి నిరీక్షణ ఉందంటే అది విశ్వాసులు పరిణతి చెంది ఎదగడానికి సహాయం చేయడమే. మన డైపర్స్ను వదిలించుకునే సమయం ఇది. మన పాలపీకలను, బేబీ బాటిల్స్ని. పిల్లలు వాళ్ళకి ఇష్టమైనట్లు ప్రవర్తించవచ్చును. అయితే ఓ 40 ఏళ్ల పురుషునికి అది అంత బాగోదు. మంచి విషయం, దేవునితో మంచి సమయాన్ని గడిపాము. బైబిల్ హెబ్రీ 12లో చెప్తుంది ఏమనంటే, మీలో దేవుని కృపను అందుకోని వ్యక్తి ఎవరూ ఉండకుండా ఏదైనా చేదువేరు మొలిచి కలత పెట్టడం చేత అనేకులు అపవిత్రం కాకుండా జాగ్రత్తగా చూచుకోండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం.
ఎవరైనా వాళ్ళకెంత కోపమో తమ విషాదకరమైన కథని చెప్తే వారిని ప్రోత్సహించండి. వెళ్ళి దాన్ని దేవునికి ఇవ్వమని వాళ్ళకి చెప్పండి. అదెంత టైం వేస్టో ప్రజల్ని ప్రోత్సహించండి. అది రైట్ కాదని తెలుసు. మీరు ఆ విధంగా ఎందుకు ఫీల్ అవుతున్నారో అయితే ఇద్దరం కలిసి ప్రార్థించి దాన్ని దేవుని వైపుకి తిప్పుదామా? దాన్ని దేవునికి ఇవ్వడానికి మీరు సిద్ధమేనా? దేవుని దేవునిగా ఉండనీయండి. నా బాల్యంలో నాకు జరిగింది దేవునికి కూడా నచ్చలేదు. నా ఒక్కదానికే కాదు అది నచ్చంది. ఆయనకి నచ్చలేదు. అసలైతే ఆయన కోపం తెప్పించింది. ఇప్పుడు దేవుడు కోపం గల దేవుడు కాదు, కానీ ఆయనకి కోపం రావచ్చు. అన్యాయం పట్ల కోపం వస్తుంది. అయితే సరైన విధానంలో ఎలా పోరాడాలో ఆయనకి తెలుసు. ఒక క్రిస్టియన్లా ఎలా పోరాడాలో తెలుసుకోవాలి. మార్కు 3ని చూద్దాం. సమాజ మందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి, యాక్సిడెంట్ లేదా జబ్బు వలన కలిగిన కలవాడు ఒకడు ఉండేను. అచ్చటి పరిసయ్యులు చూడండి, పరిసయ్యులు యేసుకు చిరాకు కలిగించారు. చెప్పాలంటే కోపం తెప్పించారు. అది నీతికల కోపమే. అది తప్పైనది కాదు. తప్పైన కోపం అనేది ఉంటుంది, అయితే సరైంది ఉంటుంది. అచ్చటి వారు పరిసయ్యులు ఆయన మీద నేరము మోపవలెను అని ఉండి విశ్రాంతి దినమున వాణ్ణి స్వస్థపరచునేమో అని ఆయన్ను కనిపెట్టుచుండిరి. ఆయన ఊచ చేయగల అతనితో ఇలా అన్ను. ఇప్పుడు నాకు ఇది ఇష్టం, ఎందుకంటే ఇది తిరిగి నిన్నటి బోధన దగ్గరికి వెళ్తుంది. యేసుకి తెలుసు ఆయన వారి కోపం తెప్పించబోతున్నాడని. బహుశా ఆయన అలా కావాలనే చేశాడేమో. ఆయన అతనితో ఇలా అన్ను, నీవు లేచి మధ్యన నిలువు. ఆయన అలా ప్రైవేట్గా చేయలేదు, అన్నాడు, నీవు లేచి ఇక్కడ మధ్యన నిలువు. నాకది ఇష్టం. కమాన్, లేచి ఇక్కడికి రండి. మనం కానీ ఇది చేస్తే కొంతమంది మూర్ఖులకు చూపిద్దాం. అంటే ఒకవేళ యేసు అలా చేయాలనుకోకుంటే ఆయన అతన్ని ఒక పక్కకు తీసుకుని వెళ్ళి పరిశీలనను కదిలించేవాడు కాదు. అయితే ఆయన వారి అధికారంలో ఉండాలనుకోలేదు. 4వ వచనం, ఆయన వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుటయా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్యయా? అందుకు వారు ఊరుకుండరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలే చూసని. చెప్పండి, యేసు కోపం వచ్చింది. వారి హృదయ కాఠిన్యానికి దుఃఖపడ్డాడు. ఇప్పుడు నాకు ఇది ఎంతో ఇష్టం. బహుశా మీరు నాతో ఇక్కడ దీంతో ఎగరవచ్చు. తర్వాత యేసేం చేశాడు? నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది పూర్తిగా బాగుపడను. అంటే ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుంటే దేవుడు పోరాడినట్లు ఎలా పోరాడాలో తెలుసుకోగలం. క్రైస్తవుల్లా ఎలా పోరాడాలో. వీళ్ళంతా ఆయన కోపం తెప్పించారు. దేవుడి నుంచి వచ్చిన పనికి దూరంగా వెళ్ళడానికి బదులుగా పరిశీలతో వాదించకుండా వాళ్ళు తప్పు అని వాళ్ళని ఒప్పించడానికి బదులుగా ఆయన కోపానికి స్పందన జబ్బు మనిషిని స్వస్థపరచడం అని ఫీల్ అయ్యాడు. కమాన్, నెమ్మదిగా జారుకోవచ్చు, అర్థం చేసుకుంటారు. ఒక క్రిస్టియన్లా పోరాడే ఒకే ఒక విధానం దేవునిలా పోరాడే విధానం. కీడుని మేలుతో జయించడమే. సమయం ఆరంభం నుంచి మనం ఒక యుద్ధంలో ఉన్నాము. భూమి కీడు మేలులకు మధ్య యుద్ధంలో ఉంది. అది సమయంతో పాటు పెరుగుతుంది. తోటలో ఆరంభమై ఆగనే లేదు. అయితే ఈరోజు పెరుగుతుంది, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో. ఇప్పుడు వీటిలో చాలా విషయాలు, అంటే మిగతా ప్రపంచం అంతా ఎంత చెడుగా ఉందంటే ఊహించలేం కూడా. మనం గొప్పగా నీతిని తిరిగి పొందాలి. అయితే ఈ లోపల మనలో ఎవరైతే దేవునికి ప్రతినిధులో వారిని ఆయన ప్రపంచానికి వెలుగు అని పిలుస్తాడు. మనం గతంలో కంటే ఎక్కువగా యేసుకు ప్రతినిధులుగా ముందుకు సాగాలి. మన ప్రవర్తనలో క్రీస్తులా ఉండేలా దేవుడిలా పోరాడడం నేర్చుకోవాలి. అదేమిటంటే కీడుకు బదులు కీడునివ్వకండి.
కోపానికి బదులుగా కోపాన్ని ఇవ్వకండి. కానీ ఎవరైనా మీకు చెడు చేస్తే బయటికెళ్ళి ఇంకెవరికైనా హెల్ప్ చేయండి. ఇప్పుడు నిజంగా ఇదొక ఆత్మికమైన రహస్యం. చాలామందికి అది అర్థం కాదు. ఎన్నడూ అర్థం కాదు వాళ్ళకి. అయితే మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. అలాగే టీవీని చూసేవారంతా కూడా అర్థం చేసుకుంటారని. ఇలా ఎలా పోరాడాలో తెలుసుకుంటే ప్రతి యుద్ధాన్ని గెలవగలరు. కొంతమంది నేను ఈ విషయాలను షేర్ చేసినప్పుడు కొంతమంది చూపులను చూడగలను. అది దాదాపు మీరు నా సందేశంతో విసిగిపోయారన్నట్లే. ఎందుకంటే ఇలా అనుకుంటారు, నాకు చెప్పకండి ఇంటికి వెళ్ళాక ఈ మూర్ఖులతో మంచిగా ఉండాలి అని. ప్రజలు మిమ్మల్ని అబ్యూస్ చేయనివ్వండి అని చెప్పడం లేదు. బహుశా కొన్ని సమయాలుంటాయి మనం అభ్యసించవలసినవి. కంట్రోల్ చేసుకునే కోపం అని నేను రిఫర్ చేసేదాన్ని. అది ఎలాంటి విషయం అంటే ఎవరో మీ పట్ల మంచిగా ఉండకపోవడం, వాళ్ళ కోసం మీరు వారిని ఎదుర్కోవాలని మీకు తెలుసు. దాని గురించి ప్రార్థించండి. దేవుని సరైన సమయం కోసం అడగండి. ఆ తర్వాత ఇలా అనండి, ఆగ్రహంతోనో నిరర్ధక మాటలతోనో అనకండి. నెమ్మదిగా వారికి చెప్పండి, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను అగౌరవపరుస్తున్నారు, అది మంచిది కాదు, నాకు ఇలా ఏమాత్రం జీవించాలని లేదు. మీకు ఒక విషయం చెప్పనా? కొన్నిసార్లు ఎంత తక్కువగా చెప్తే అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. అధికంగా మాట్లాడితే ఎవరికీ ఏమీ గుర్తుండదు. బాయ్, అది బాగుంది. తెలుసా, మా వివాహంలోని కొన్నేళ్ల ఆరంభంలో నేను మంచిగా ప్రవర్తించలేదు. కోపంతో ఉండేదాన్ని. చూడండి, మనసు లోతుల్లో కోపంతో ఉన్నవారు మంచిగా ప్రవర్తించరు. దేవికి ఎంతో సహనం, దీర్ఘంగా సహనపరులు, దైవీకమైన మనిషి. చివరి వరకు విషయాలను సరిచేయకూడదనే ఉద్దేశం ఆయనకి లేదు. అయితే మర్చిపోలేను, ఒక రోజున మా పాత సొంత ఇంట్లో వెనకున్న బెడ్రూమ్లో ఉన్నాం. మా బీరువాకు అద్దాలు ఉండేవి. బీరువాకు 2 తలుపులు, అంతా అద్దాలతోనే చేసి ఉండేది. ఆయన దానికి ఒకవైపున నిల్చుని ఉన్నారు. నేను ఒకలా వెనుక ఇక్కడ ఉన్నాను. ఆయన వెనక్కి తిరిగి నా వైపు చూసి అన్నారు, నీ ప్రవర్తన మీద ఆధారపడి నేను ఎలాంటి వ్యక్తినో చెప్పాల్సి వస్తే నేను మర్చిపోవాల్సి వస్తుంది. ఇంకా అన్నారు, ఒకవేళ ఇలాగే కొనసాగితే నేను ఇప్పుడే నీకు చెప్తున్నాను, తెలుసుకో, చివరికి ఏం చేస్తానో నాకే తెలీదు. వేరే ఏమనలేదు. కోపంగా లేరు, అరవలేదు, పోట్లాడలేదు. అయితే అదే సమయం నన్ను ఎదుర్కోవడానికి అది ఆయనకి దేవుని సమయం. నేను చెప్పింది ఎవరైనా విన్నారా? చూడండి, పరిష్కారం ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా మీపై అరుస్తుంటే వెళ్ళి నువ్వు అట్లా ప్రవర్తించకూడదు, నేను అలా కాదు, ఏంటి నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, ఒకటి చెప్తున్నాను. తర్వాత అంటారు మీరు ఎలా అంటే, తర్వాత పిల్లల గదిలోకి వస్తారు. వాళ్ళు ఎలా అంటే ఓ అరగంట అలా గడిచాక మీకు అసలు దేని గురించి పోట్లాడుకున్నారో తెలీదు. కోపంగా ఉన్నారని తప్ప. కమాన్, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి దీనికి ఎంతో వెల చెల్లిస్తారు. ఇక్కడ ఫ్రీగా పొందారు, కేవలం ఒక ప్రేమ కానుకనే ఇవ్వమన్నాం. చాలా వరకు మీ సమస్యలను తీరుస్తున్నాను. చెప్పేది అర్థం అవుతుందా? దేని గురించి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. దేవుడు చూపించాడు కృతజ్ఞతలు నాకు. వాక్యంలోని ఆ రహస్యాన్ని మీకు దాన్ని 10 వచనాల్లో చూపించగలను. అవమానపరచబడ్డానికి సరైన ప్రతిస్పందనని, అబ్యూస్ చేయబడిన దానికి ప్రార్థించాలని, బ్లెస్ చేయడం, కీడుకి బదులుగా మేలుని చేయడం, అది అపవాదికి అర్థం కాని రహస్యం. మామూలు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు.
యేసుక్రీస్తులోని ఒక విశ్వాసే దాన్ని అర్థం చేసుకోగలడు. ఒక క్రిస్టియన్ పోరాడి తమ యుద్ధాలను గెలవడానికి అదొక్కటే మార్గం. ఇప్పుడు నాకు తెలుసు అది మీ శరీరానికి చిరాగ్గా ఉంటుందని. అర్థం చేసుకోగలను. ఎందుకంటే మనం అంత కోపంగా ఉంటాం. నాకు నాకు కోపం. అలా కనిపిస్తున్నానా? నిజంగా ట్రై చేస్తున్నా. కోపంగా ఉంది. నా పట్ల అలా ప్రవర్తించాలని మీరు కానీ అనుకుంటే, దేవుడు అంటున్నాడు నిజంగా అంటే నిజంగానా? అది ఎప్పుడైనా పనిచేసిందా? ఇక్కడున్న వారెవరైనా దేవుని ప్లాన్ని ట్రై చేస్తారా? ఇప్పుడు మీ శరీరానికి అది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వెంటనే ఫలితాలు పొందలేరు కనుక. నేను తెలుసుకున్న ఒక రహస్యం మీకు చెప్తాను. కొన్నిసార్లు మీరు సరైనదే చాలా కాలం చేయవలసి ఉంటుంది సరైన ఫలితాన్ని పొందడానికి ముందు. కనుక మీరు కానీ ఇది పనిచేస్తుందని ఒకసారి ట్రై చేస్తే, నేను మీకు ఒక మ్యాజిక్ చామ్ని ఆఫర్ చేయడం లేదు, అవునా? ఎవరైనా అవమానపరిస్తే రోడ్డు వైపున ఉన్న ఎవరో ఒక వృద్ధురాలికి సహాయం చేయండి, మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. నేను మాట్లాడేది దాని గురించి కాదు, జీవనశైలిని గురించి మాట్లాడుతున్నాను. దేని గురించి అంటే, అపవాది నా జీవితంలో చాలా భాగాన్ని పొందావు, ఇకపై కొంచెం కూడా పొందలేవు. అంటే శత్రువు సిస్టంలోకి ఎంతకాలం మనం కొంటూ ఉంటామో అతడు మనకు వారంలో 50 సార్లు కోపం తెప్పిస్తాడు. ట్రాఫిక్లో ఎవరో మనల్ని దాటి వెళ్తారు, మనకు కోపం వస్తుంది. అలాంటి వాటికి నా దగ్గర టైం లేదు. ఇప్పుడు నేను పార్కింగ్ ప్లేస్ కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో వచ్చి ఒకవేళ ఉష్, నేను అప్పుడు బ్లెస్ యూ. ఇప్పుడు సంతోషంగా ఉందా? వాళ్ళు అలా చేయడం మంచి పని కాదు, ఈ విషయాన్ని సహించలేను, వాళ్ళకి బదులు చెప్తాను. ఓకే, కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం. అది మీ ఇష్టం. తెలుసా, నేనే రైటు. ఎవరో ఒకరు చిరాకు పరిచే వాళ్ళు తప్పక ఉంటారు. దాని గురించి కోపం తెచ్చుకుంటే వాళ్ళు వెళ్ళిపోరు. దేవుడు వారిని యూజ్ చేస్తాడు. ఎందుకంటే మీకు తెలుసు, దేవుడే అతన్ని అక్కడ అరేంజ్ చేశాడు. మీలోంచి దాన్ని బయటకు తీసివేయడానికి ఆయన దేన్నైతే ఎంతో ఆశాజనకంగా మీ నుంచి తీయాలనుకుంటాడో దాన్ని మీరు చూసి దాంతో డీల్ చేస్తారు. అది మీలో ఉంటే బయటకు తెలుస్తుంది కనుక. రోమా 12:17 కీడుకి ప్రతి కీడు ఎవనికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి నిందించడానికి పైన ఉండాలన్న లక్ష్యంతో ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమును ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. మనకిది గుర్తు చేయాల్సి ఉందనుకుంటాను. నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టుము, దప్పగొని ఉంటే అతనికి దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీర్తనలు 37:1-8 వరకు. 1వ వచనం, చెడ్డవారిని చూచి వ్యసనపడకుము. ఈ వచనాన్ని చదివినప్పుడు ఒకరోజు ప్రేక్షకుల్లోని ఒక ఆవిడ లేచి అరిచింది, అది నేనే వ్యసనపడకు సిస్టర్.
చెడ్డవారిని చూచి వ్యసన పడకు, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకుము. ఏది రైట్ కాదో లేదో దేవునితో నీతిగా లేదో వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మకముంచి ఆధారపడి ఆనుకుని ధైర్యంగా ఉండి మేలు చేయుము. యెహోవా యందు నమ్మకముంచి ఆధారపడి ధైర్యంగా ఉండి మేలు చేయుము. ఒక క్రిస్టియన్లా పోరాడే మార్గం ఇక్కడుంది. ఎప్పుడైనా చెడు చేసేవారుండి ఏదైనా తప్పును చేస్తే మీరుగా వ్యసనపడ్డానికి బదులుగా ఆధారపడి ఆనుకుని నమ్మకముంచి ప్రభువులో ధైర్యంగా ఉండండి. దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు మంచిని చేయండి. మీరు కానీ దీన్ని అర్థం చేసుకుంటే చివరికి అపవాది మీ పక్కనున్న ఎవరినైనా కుట్టాలన్న తెలివి తెచ్చుకుంటాడు. అతడు దాడి చేస్తే మీరు వెళ్ళి ఎవరినైనా బ్లెస్ చేస్తారు. చింత దేనికి? ఊ. అవును, మీరు ఇది చేయడం ఆరంభించినప్పుడు ఇంకా నవ్వుతారు. యెహోవా యందు నమ్మిక ఉంచి ఆధారపడి ఆనుకుని ధైర్యంగా ఉండి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చూడండి, ఇప్పుడు మనం ఇంకా చెడ్డవారు చెడు చేస్తూ ఉన్నా మనం ఎలా ప్రవర్తించాలన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మీ ప్రతి ఒక్క బాధ్యత భారాన్ని ఆయన మీద వేయండి. నీవు ఆయన్ను నమ్ముకొనుము, ఆయన మీద ఆధారపడి ఆనుకుని ధైర్యంగా ఉండండి. ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి, ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినప్పుడు ముందుగా చేయవలసింది ఇలా అనడమే, దేవా బాధగా ఉంది, దీని గురించి కోపంగా ఉంది, అయితే నా కోపం సమస్య తీర్చదని తెలుసు, లేదా ఆ వ్యక్తిని మార్చలేదని. కనుక నిన్ను నమ్మి నా పనిని నేను చేస్తాను, ఒక క్రిస్టియన్లానే ఉంటాను, నా వెలుగుని ప్రకాశింపచేస్తాను, మంచినే చేస్తూ ఉంటాను, అందుకనే నన్ను ఇక్కడ ఉంచావు, నా మార్గాన్ని నీకు అప్పగిస్తాను, నీ బట్టి నేను సంతోషిస్తాను, నేను ఎన్నడూ చేయలేని దాన్ని మిలియన్ సంవత్సరాల్లో కూడా నెరవేరుస్తుండగా చూస్తాను. ఇప్పుడు కీర్తనలో 6వ వచనం చూద్దాం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషిత్వమును వెల్లడిపరుచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి. వ్యసన పడకము. 8వ వచనం, కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. కనుక మనకు చెడు జరిగినప్పుడు మరింత చెడు చేసి ప్రతిస్పందించకూడదు. మనం కీడుని మేలుతో జయించాలి. చూడండి, కోపం అనేది మనందరం డీల్ చేసే ఒక భావం. ఆ కోపంతో మనం ఏం చేస్తామనేదే నిర్ణయిస్తుంది అదొక సమస్య కాదా అన్నది. కనుక ప్రార్థించి దేవుణ్ణి అడుగుదాం, ఆయన మనకిచ్చిన ఆత్మ నిగ్రహం అనే ఆత్మఫలాన్ని అభ్యసించడానికి సహాయం చేసి కోపానికి వెంటనే దూరంగా అయ్యేలా చేయమని. అప్పుడు మనం దేవుని శాంతిని, ఏదైతే అద్భుతంగా ఆనందకరమైందో దాన్ని అనుభవించగలం. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి.
ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.